టీటీడీ గోశాల వ్యవహారంపై రాజకీయ రగడతో తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన సహా వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. వాళ్లు ఇంటి నుంచి కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో భూమన సహా వైసీపీ నేతలంతా రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్నారు. నిజాలను చూపిస్తాం. గోశాలకు వెళ్ళనివ్వండి, గోశాలకు వెళ్ళనివ్వండి. చూస్తున్నాం. టీటీడీ గోశాల వ్యవహారంపై రాజకీయ రగడతో తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన సహా వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. వాళ్లు ఇంటి నుంచి కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో భూమన సహా వైసీపీ నేతలంతా రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పోలీసులు ఆల్రెడీ చెప్పారు, భూమన ఒకవేళ వెళ్లాలనుకుంటే వెళ్ళండి, ఇండివిజువల్ గా వెళ్ళండి, వెళ్లి చూడండి అనే అవకాశం కూడా కల్పించినప్పటికీ కూడా ఈ విధంగా హడావిడి చేయడం ఏంటి, అక్కడ ఒక ఇబ్బందికర వాతావరణం సృష్టించే ప్రయత్నమే చేస్తున్నారు తప్పించి సామరస్యంగా నిజంగా అక్కడ ఏముందో తెలుసుకోవాలని ఉంటే కనుక పోలీసులు ఇచ్చినటువంటి వెసులుబాటు ఏది, గన్మెన్లను తీసుకొని మీరు వెళ్లి చూసిరండి అని చెప్పారు. ఆ విధంగా వెళ్ళొచ్చు. కానీ అలా వెళ్లకుండా అక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితి సృష్టించడానికే ఈ విధంగా మంది మాగదులతో ఆ విధంగా వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారనే విమర్శలు కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నిజాలను చూపిస్తాం. గోశాలకు వెళ్ళనివ్వండి, గోశాలకు వెళ్ళనివ్వండి. నిజాలను చూపిస్తాం. గోశాలకు వెళ్ళనివ్వండి, గోశాలకు వెళ్ళనివ్వండి. చూస్తున్నాం. టీటీడీ గోశాల వ్యవహారంపై రాజకీయ రగడతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన సహా వైసీపీ నేతలంతా సిద్ధమయ్యారు పెద్ద ఎత్తున. ఇక వాళ్లు ఇంటి నుంచి కదలకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాంతో భూమన సహా వైసీపీ నేతలంతా రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్నారు. నిజంగా చెప్పాలి అనంటే పోలీసులు ముందే చెప్పారు, రెండు పార్టీలు ఒకసారి వెళ్తే అక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటుంది, విడివిడిగా వెళ్ళండి, చూడండి అక్కడ ఏంటో ఉందో చూడండి, ప్రజాస్వామ్యంలో అన్ని హక్కులు అందరికీ కల్పిస్తాం, వెళ్లి చూడండి అని చెప్పినప్పటికీ కూడా భూమన నివాసం దగ్గర నుంచి పెద్ద ఎత్తున మనం చూస్తా ఉన్నాం మంది మాగదులతో బయటకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ మూగ జీవాలుంటాయి, అవి బెదిరే ప్రమాదం ఉంటుంది, అవి ఇబ్బంది పడతాయి. సో రెండు పార్టీలు కూడా ఒక్కసారి వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఆ విధంగా కొంతమంది వేసుకొని చాలా పెద్ద ఎత్తున అక్కడికి నినాదాలు చేస్తూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకున్న పోలీసులపై నిరసన తెలుపుతూ వాళ్ళు అక్కడ పడుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం.